నా పేరు నాగేశ్వరన. అది నల్లిమాయపల్లి. నేను వాలంటరీగా పనిచేస్తున్నాను. మా ఇంట్లోకి రోజు ఆవులు రోజు ఏదో ఒక టైంలో వచ్చి మా ఇంట్లో ఉండే బియ్యం తినిపోతా ఉన్నాయి. ఒకసారి 2 సార్లు చెప్పినాము. ఇంక పిల్లోళ్ళు చిన్న గేటు తీయడం పెట్టడంలో మళ్ళా వచ్చి నిన్న మొత్తం సగం మూట మొత్తం తినేసిపోయినాయిన. వాళ్ళ ఇంటికి ఇంగ పోయి చెప్పేదాని కోసం అని మా ఆయన పోతే ఆ బియ్యం తినేసినాయి. మీ ఆవుల్ని కట్టేసుకోవచ్చు కదా, మేపుకోవచ్చు కదా అని అంటే, మేము ఏం చేయమంటావు అయ్యి, మీరు కట్టేసుకోవచ్చు కదా అని అడిగినారు నా వాళ్ళు. నోరు లేని జీవాలు ఏం కట్టేసుకుంటాం మేము, మీరు మేపుకునే వాళ్ళు పోయి మేపుకొని తీసుకురావాలా, ఇప్పుడు ఒకసారి 2 సార్లు చెప్పినాము అని అంటే, నువ్వేందిరా మాలోడ మా ఇంట్లో కాడికి వచ్చి మాట్లాడతానా నువ్వు అని మా ఆయన్ని కొట్టారు నా వాళ్ళిద్దరు. కొట్టింటే వాళ్ళు ఆయన ఎందుకు కొడతారు, మా వస్తువులు పోయినాయి, మా బాధతో మేము సంపాదించుకున్నాం కాబట్టి మా బాధ కొద్దీ మేము వచ్చి మిమ్మల్ని అడిగినాము అని అంటే, నువ్వు ఎవరివే నన్ను అడిగేదానికి, బొమ్మవు అన్ని మాట్లాడి నాన్న బూతులు మాట్లాడాలని అన్నారు నన్ను బాగా బాగా నన్ను బాగా కొట్టినారు. అసలు ఆయన్ని కొట్టినారు, నన్ను కొట్టినారు. అసలు ఎట్లంటే అటు కొట్టినారు నా, అసలు ఏడంటే అటు టచ్ చేసి కొట్టినారు. వాళ్ళైతే వదిలిపెట్టేది లేదు నా. నేనైతే నిన్నైతే సార్ వాళ్ళకి, సిఐ సార్ వాళ్ళకి కేసు రాసి వచ్చినాను. ఈడ బాగలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. 24 గంటల తర్వాత వాళ్ళు కేసు తీసుకుంటామన్నారు. ఆ ద్వారా నాకు జరగకపోయిందనుకో నేను మీడియా ద్వారా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వాళ్ళు వచ్చేసి ప్రసాదు, గొడ్డేటి ప్రసాదు, శివాజీ, పెంచులయ్య, వాళ్ళ వాళ్ళ బంధువులు, వాళ్ళ ఆడోళ్ళు అందరూ 5 మంది కొట్టినారు నన్ను. నన్నైతే మోపిల్లోళ్ళు అయితే వాళ్ళు తాగి ఉన్నారు అసలు. వాడు శివాజీ అనేవాడు, పెంచులయ్య అనేవాడు మిందికి వచ్చి కొట్టినారు. బాగా బరికి కొట్టినాడు అసలు. అసలు ఆడోళ్ళని కూడా చేయకూడదు చూడకుండా అసలు కొట్టడం ఏమిటిది అది, నేను అడగడం పోవడం ఏంది, నీది ఏమవుతుంది, నువ్వేం చేయగలుగుతావో నువ్వు అని ఆయన నన్ను కొట్టినారు నా.